హాయ్ అండి, ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్ 5th చాప్టర్ నేర్చుకోబోతున్నాము. సబ్స్ట్రాక్షన్ వేదిక్ టెక్నిక్స్ అని. ఇది చూడండి, తెలుగులో ఏమంటారంటే దీన్ని వ్యవకలనం అని అంటారు. ఓకేనా, తీసివేత. చూడండి, 2 డిజిట్ నుంచి 2 డిజిట్ ఏ విధంగా తీయాలి, 3 డిజిట్ నుంచి 2 డిజిట్ ఏ విధంగా తీయాలి, 3 డిజిట్ నుంచి 3 డిజిట్ ఏ విధంగా తీయాలి, 4 డిజిట్ నుంచి 4 డిజిట్ ఏ విధంగా తీయాలి, ఇవి మనం నేర్చుకోబోతున్నాం. ఏం సార్, ఇవి ఆల్రెడీ మాకు తెలుసు కదా, ఒక్కదాని కింద ఒకటి వేసి తీసుకోవడం. అలా కాదండి. అలా ఎలా అవుతుంది చూడండి, మనము ఎగ్జామ్లో అలా వేస్తే మనకు చిన్నపిల్లలకు మనకు తేడా ఏమి ఉండదు. 7th క్లాస్ పిల్లగాడు చేస్తాడు ఆ విధంగా, 7th క్లాస్ 5th క్లాస్ పిల్లాడు వేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం వేదిక్ టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ అండి, అప్డేటెడ్, ఇది న్యూ వర్షన్. చూడండి మనం ఎలా వేస్తాం అనేది. మన ఛానల్ ఎవరైనా చూడని వారు ఉంటే, ఇంతవరకు మన వీడియోస్ చూడని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. వేదిక్ మ్యాథ్స్ 1 2 3 4 వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్. అదేవిధంగా షార్ట్స్ కూడా ఉన్నాయి. అవి చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అదేవిధంగా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. చూడండి, మనం ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఫుల్ కంటెంట్, పవర్ఫుల్ కంటెంట్ నేను ఇస్తున్నాను. ఇవన్నీ బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ మాకు వచ్చులే, ఇవన్నీ మనం స్కిప్ చేస్తారు. కానీ స్కిప్ చేయడం వల్ల మీరు ఎంత నష్టపోతారో. ఎప్పుడైతే సింప్లిఫికేషన్లో వస్తుందో మా షార్ట్స్ చూడండి. మా షార్ట్స్ చూస్తే ఎక్కడ ఆప్షన్ బేసింగ్ ద్వారా పోతున్నారు, ఎక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నారో మీకు క్లారిటీగా తెలుస్తుంది. అదేవిధంగా ఇవన్నీ నేర్చుకుంటేనే ఆ షార్ట్స్ ఏ విధంగా అయితే మేము అప్లోడ్ చేస్తున్నామో అదే విధంగా మీరు చేయగలుగుతారు. లేదా మీరు మూసా పద్ధతిలో మన ప్రాబ్లంను పూర్తిగా సాల్వ్ చేసుకుంటూనే పోతారు. మీరు అన్ని ప్రాబ్లం చేయలేరండి, మీకు వస్తాయి కాబట్టి. మీకు చూడు హాయిగా కాకపోతే ప్రాబ్లం మాత్రం అలా చేసే విధమే కాదు. నేను ఆప్షన్ 2 మినిట్స్లో 3 మినిట్స్లో మనం దాదాపుగా 7 నుంచి క్వశ్చన్ ఎట్లా చేయాలో చూద్దాం, ఓకేనా. సబ్స్ట్రాక్షన్ చూద్దాం ఎలా చేద్దామో. యాక్చువల్లీ దీన్ని ఏం చేస్తానంటే 6 7 2 5 ఇక్కడ ఏముంది 4, ఇక్కడ రైట్ నుంచి వస్తాను మీరు 7 2 4. ఇది ఎవరైనా చేస్తారండి ఈ ప్రాసెస్. కానీ అంటే దీన్ని తీసుకోవాలి, అలా అవుతుంది. చేస్తే దానికే 30 సెకండ్స్ వేస్తారు. 30 సెకండ్స్ దానికే వేసిన తర్వాత క్వశ్చన్ ఏం చేయగలుగుతారు. కాబట్టి ఇవి ఎక్కడ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పారండి. ఎందుకు నేను నాన్ మ్యాథ్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీరు నాన్ మ్యాథ్స్ వల్ల అయితే నా వీడియోస్ అన్ని ఖచ్చితంగా మీరు చూడాల్సింది, ఓకేనా. అక్కడ పవర్ఫుల్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. ముందు చెప్పబోయే కంటెంట్ కూడా మీరు కావాలనుకుంటే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఆల్రెడీ పోయి ఉన్న వాళ్ళైతే చూడండి, ఎలా చెప్పారు ఏం కథ అనేది. దాన్ని టాలీ చేసుకొని నా వీడియోస్ చూడండి, ఓకేనా. చలో మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు 67 25 ఉందండి. ఇక్కడ ఏముందండి 6, ఇక్కడ ఏముంది 2, ఎంత అవుతుంది 4, ఓకేనా. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, తీసేస్తే ఎంత అండి 2 42, ఓకేనా. మన ఆన్సర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఎంత అండి 8 నుంచి 6 తీసేస్తే 2, ఓకేనా. ఇక్కడ 6 ఉంది, 2 ఉంది, కాబట్టి ఇది యూనిట్ ప్లస్, ఇది 10th ప్లస్, కాబట్టి 20 అవుతుందండి, ఓకేనా. 20. ఇక్కడ చిన్న నంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నంబర్ ఉంది, కాబట్టి 6 నుంచి 9 తీసేయండి, ఏమవుతుంది -3 అవుతుంది, కాబట్టి -3. ఇక్కడ 20 నుంచి 3 తీసేయండి, అప్పుడేమవుతుంది 17. ఇదే మన ఆన్సర్ అండి. ఈ విధంగా చేయాలి మీరు. చూడండి, ఇది చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఎంత అండి 3. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఈజీగా వేయచ్చు అండి 2, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఎంత అండి 2, ఓకేనా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, పెద్ద నంబర్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇక్కడ మైనస్, ఎందుకు 0 పెట్టుకుంటామండి, ఇక్కడ 10th ప్లస్ లో ఉంది కాబట్టి 20. ఒకవేళ ఇది ఏంటిది యూనిట్, ఇది 10, ఇది 100 ప్లస్, అవునా. ఇది యూనిట్ ప్లస్, ఇది 10th ప్లస్, ఇది 100 ప్లస్, కాబట్టి ఇక్కడ 100 కాబట్టి 100, ఇక్కడ 100 కాబట్టి 2 zeros పెట్టుకుంటాం. ఇక్కడ నీకు 10th ప్లస్ కాబట్టి 1 0 పెట్టుకున్నాం. అదేవిధంగా 3 నుంచి 9 తీసేస్తే ఎంత అండి 6. ఏం 6 అండి, +6 -6? -6. ఇక్కడ 20 నుంచి 6 తీసేయండి, అప్పుడేమవుతుంది 14, అవునా. ఇది మన ఆన్సర్ అండి. అదేవిధంగా ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇవి ఎలా చేస్తారో చూద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్ తీసుకోవాలి, ఇక్కడ 1 డిజిట్ తీసుకోవాలి. 63 నుంచి 2 తీసేయండి, ఏమవుతుంది అప్పుడు 61 అవుతుంది. అవునా? ఇక్కడ 9 నుంచి 8 తీసేయండి, ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డిజిట్, ఇక్కడ 1 డిజిట్. 56 నుంచి 3 తీసేయండి, 53. అవునా? 8 నుంచి 9 తీసేయండి, ఇక్కడ 100 ప్లస్ లో ఇక్కడ ఏమవుతుంది 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది? ఇక్కడ 100 ప్లస్ ఉంది కాబట్టి. అవునా? అదే విధంగా 8 నుంచి 9 అవుతుందా? పోదు కాబట్టి -1. అప్పుడు ఏమవుతుందండి 529. ఓకేనా? ఇది చూడండి, 78 ఉంది, ఇక్కడ 4 ఉంది. 78 నుంచి 4 తీసేయండి, 4 తీసేసినప్పుడు ఏమవుతుంది 74 అవుతుంది. అదే విధంగా 4 నుంచి 2 పోతుందా? పోతుంది, ఈజీగా పోతుంది. ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇదే కదండి మన ఆన్సర్. అదే విధంగా ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, 84 ఉంది, ఇక్కడ 9 తీసేయండి, అప్పుడేమవుతుంది 84. ఇక్కడ మీరు జాగ్రత్త పడాలండి. 84 ఉంది కదా, ఇందుకని 4 తీసేయండి. ఫస్ట్ 5 మిగిలిందా? 18 నుంచి 5 తీసేయండి, 75. అలా చేయండి, 75. అదేవిధంగా 7 నుంచి 8 పోతుందా? ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇక్కడ 7 నుంచి 8 పోతుందా? పోదు, -1 అవుతుంది. -1 కాబట్టి ఏమవుతుంది అప్పుడు 749 అవుతుంది. ఓకేనా? అదే విధంగా ఇది చూడండి, 87 ఉంది, 9 తీసేయాలి. ఎంత అవుతుంది అప్పుడు 78 అవుతుంది. 78. అదేవిధంగా 9 నుంచి 8 తీసేయాలి, 1. ఓకేనండి? అదేవిధంగా ఇది రెండు చూడండి, ఎంత అవుతుంది? ఇక్కడ 4 కు 4 తీసేయండి, అప్పుడేమవుతుంది 90 నుంచి 3 తీసేయండి, 87. ఇక్కడ 1 నుంచి 8 తీసేయాలి, -7 ఇక్కడ 70 నుంచి 7 తీసేస్తే ఏమవుతుంది 63. ఈ విధంగా చేయాలండి. ఇంకో చూద్దాం. 82 నుంచి 3 తీసేయాలి, ఏమవుతుంది 79. ఇక్కడ 8 నుంచి 9 తీసేయాలి కాబట్టి 0 పెట్టుకొని మనం ఏం చేస్తాము 1 తీసేస్తాం. ఓకేనా? 8 నుంచి 9 పోదు కాబట్టి పెద్దదానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ఇక్కడ పెడతాం. కాబట్టి ఏమవుతుంది 789 అవుతుందండి. ఓకేనా? ఇది ఈ విధంగానండి. మీకు 100 నుంచి ఫాస్ట్ గా చేయాలంటే ఇక చూడండి, 100 ఉంది, 100 నుంచి 79 తీసేస్తే ఎంత? నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. 100 నుంచి 79 తీసేయాలంటే ఈజీగా ఇవి రెండు కలిపితే 10 9 కావాలి, ఇవి రెండు కలిపితే 10 కావాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చాలా సార్లు చెప్పాను. ఇవి కంపల్సరీ అండి. 100 నుంచి 2 డిజిట్ నంబర్ ఎలా తీయాలి, అదేవిధంగా 1000 నుంచి 3 డిజిట్ నంబర్ ఎలా తీయాలి అనేది నేను క్లిష్టంగా మీకు వివరించి చెప్పాను. 79 ఉంది కదా, ఇవి 2. ఇప్పుడు 9 కావాలంటే ఎంత? 2. ఇది 10 కావాలంటే 1. ఇప్పుడు అదే విధంగా 100 నుంచి 84 ఉంది అనుకోండి, ఈ 84 ఉంది, ఇవి రెండు ఎంత కలపాలి? 9 కావాలంటే 1, 9 కావాలంటే 1, ఇది 10 కావాలంటే ఎంత? 6. ఈ విధంగానండి. ఇలా నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, మీరు వెళ్ళి చూడండి. అవి చూస్తేనే ఇవి మీకు అర్థమవుతుంది. నేను చెప్పే ప్రతి టాపిక్ కూడా 15 టాపిక్స్ ఉన్నాయి. 15 టాపిక్స్ కూడా మొత్తం లింక్ అప్ అయ్యే ఉంటాయి. ఒక వీడియో చూడకుండా ఇంకో వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. కాబట్టి అన్ని చూడండి. ఓకేనా? చూడండి, ఇది 3 డిజిట్ నుంచి 3 డిజిట్ ఎలా తీసేయాలి, ఇది 4 డిజిట్ నుంచి 3 డిజిట్ ఎలా తీసేయాలి. ఓకేనా? ఇవి చూడండి. ఫస్ట్ మనము పేర్ వేసుకుందామండి. ఇవి 2 పేర్స్, ఇవి 2 పేర్స్, ఇట్లా తీసుకుందాం. 87 నుంచి 64 తీసేయాలి. ఇది సింపుల్గా చూడండి. 87 నుంచి 60, ఫస్ట్ 8 నుంచి 6 తీసేయండి, ఏమవుతుంది 2 అవుతుంది. 7 నుంచి 4 తీసేయండి, 3 అవుతుంది. 9 నుంచి 3 తీసేయండి, 6 అవుతుంది. ఇదే కదండి మన ఆన్సర్. ఓకే, ఇక్కడ 2 పేర్స్, ఇక్కడ 2 పేర్స్. 98 నుంచి 69 తీసేయాలి. అవునా? 69 అంటే ఇది 70 అనుకోండి, 1 ఉంది కదా, 70 అనుకోండి. 70 అంటే 28 ప్లస్ 1 29. ఓకేనా? ఇక్కడ చూడండి 29 అంటే ఇది 100 ప్లస్ లో కాబట్టి 0 పెట్టుకోండి. ఎందుకు? ఇక్కడ చిన్న నంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నంబర్ ఉంది. -4 నుంచి 7 నుంచి 4 తీసేయండి, మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టినాం. 7 నుంచి 4 తీసేయండి, అప్పుడు ఏమవుతుంది 3 అవుతుంది. 290 నుంచి 3 తీసేయండి, సింపుల్ కదండి, 287. ఓకేనా? అదే విధంగా ఇది చూడండి, 2 పేర్ వేయండి,
66 నుంచి 41 తీసేయండి. 41 తీసేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ సింపుల్ గానే ఉంది కదా, ఇది చిన్న నంబర్ ఉంది కదా. ఓకే 66, ఇక్కడ 6 నుంచి 4 తీసేయండి 2 అవుతుంది. 6 నుంచి 1 తీసేయండి 5 అవుతుంది. ఇక్కడ 7 నుంచి 5 తీసేయండి 2 అవుతుంది. సింపుల్ ఉంది కదండి, డైరెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి కొంచెం కష్టం అవుతుంది. ఏం కష్టం లేదండి, మన దగ్గర ఏం కష్టం లేదు, ఎందుకంటే 3.0 కాబట్టి మనకి ఎలాంటి ఏం కష్టం ఉండదు. ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 48 ఉంది. తీసేయండి ఈజీగా, మీకు ఆల్రెడీ చెప్పాను. 70 నుంచి 48 తీసేస్తే ఎంత అండి? 20. ఓకే, ఇది 0 అండి. నెంబర్ ఉంది. ఇక్కడ 5 నుంచి 7 నుంచి 5 తీసేయాలి, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. 2 కాబట్టి 220 నుంచి 2 తీసేయండి 218. అదేవిధంగా ఇది చూడండి 82 పేరు వేయండి 48. 82 నుంచి 48 తీసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి ఇది కాస్త 50 అనుకోండి. 50 అంటే ఇదేమో 30. నుంచి 9 కాబట్టి 9 ఏమవుతుంది? 8 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 332 అవుతుంది. ఓకేనా, ఇది మన ఆన్సర్ అండి. అదే విధంగా ఇది చూద్దాం. 4 డిజిట్ నుంచి 3 డిజిట్ తీసేయాలి. ఎలా తీసేస్తామో చూడండి. ఇక్కడ చూడండి 2 పేరు వేయండి, ఉంది కదండి. ఇక్కడ నుంచి రావాలండి, లేదా ఇక్కడ నుంచి రావాలి, లేదా అదేవిధంగా 2 3 7 8 ఇక్కడ 0 పెట్టుకోండి. 4 4 అవుతాయి. అప్పుడు 2 పేరు చేసుకోవచ్చు. ఇలానా చేయొచ్చు, ఇలానా చేయొచ్చు. ఇలా చెప్తాను. ఓకేనా. ఇక్కడ 23 నుంచి 6 తీసేయండి, అప్పుడేమవుతుంది? 17 అవుతుంది. ఓకేనా, 17. ఇక్కడ చిన్న నెంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ చిన్న నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 జీరోస్ పెట్టుకోండి అమ్మా, తర్వాత ప్లస్. ఎందుకు? ఇక్కడ పెద్ద నెంబర్ ఉన్నప్పుడు ప్లస్ పెట్టాలి, చిన్న నెంబర్ ఉన్నప్పుడు మైనస్ పెట్టాలి. ఇక్కడ చూడండి 7 నుంచి 5 తీసేయండి 2. 8 నుంచి 4 తీసేయండి 4. అప్పుడు ఏమవుతుందండి? 724 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వేయచ్చండి. 23 నుంచి 6 తీసేయండి, ఏమవుతుంది? 23 నుంచి 6 తీసేస్తే 17 అవుతుంది. ఇక్కడ 7 నుంచి 5 తీసేయండి 2 అవుతుంది. 8 నుంచి 4 తీసేయండి, ఏమవుతుంది? 4 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 2 పేరు వేయాలి. అవునా, 76 నుంచి 4 తీసేయండి, ఏమవుతుంది? 7200 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది 58 62 పెద్ద నెంబర్ ఉంది కాబట్టి మైనస్ చేయండి. 58 నుంచి 62 పోతలేదు కాబట్టి 62 నుంచి 58 తీసేయండి, అప్పుడేమవుతుంది? 4 అవుతుంది. 4 కదా, అప్పుడు 7200 నుంచి 4 తీసేయాలి. ఎంత అవుతుందండి? 7196 అవుతుందండి. ఎలా తీసేయాలి? నేను 100 నుంచి 4 ఎలా తీసేయాలో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పినాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఓకేనా, నేను పార్ట్ 1 పార్ట్ 2 అని పెట్టాను, అది కూడా చూడండి. మల్టిప్లికేషన్లో పార్ట్ 1 పార్ట్ 2 అని పెట్టాను, అందులో చూడండి మీకు ఉంటుంది. అదేవిధంగా ఇది చూడండి, ఇవి 2 పేర్స్, ఇవి 2 పేర్స్, ఇవి 2 పేర్స్, ఇది ఒక పేర్. 88 నుంచి 6 తీసేయండి, అప్పుడేమవుతుంది? 82 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 78 ఉంది, ఇక్కడ 15 ఉంది, డైరెక్ట్ తీసేయచ్చు కదా. 7 నుంచి 1 పోతే ఎంత? 6. 8 నుంచి 5 తీసేస్తే ఎంత? 3. చూసారండి ఎంత సింపుల్గా వస్తుందండి. అదే విధంగా ఇక్కడ 2 పేర్స్, ఇక్కడ 2 పేర్స్, ఇక్కడ 1, ఇక్కడ 2. 79 నుంచి 8 తీసేయండి, అప్పుడేమవుతుంది? 71 అవుతుంది. 15 నుంచి 89 తీయచ్చు అంటే తీయరాదు కాబట్టి మైనస్ పెట్టండి. 15 నుంచి 18 తీయచ్చు, 29 తీయచ్చా? తీయరాదు. 29 నుంచి 15 తీయండి, అప్పుడేమవుతుంది? 14 అవుతుంది. 14 అన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 86 అవుతుందండి. ఓకేనా, అదే విధంగా ఇది చూడండి, ఇక్కడ 2 పేర్స్, ఇక్కడ 2 పేర్స్, ఇక్కడ 1, ఇక్కడ 2 పేర్స్. 83 నుంచి 5 తీసేయండి, ఏమవుతుంది? 78 అవుతుంది. ఓకేనా, 78. అదేవిధంగా 21 నుంచి 67 తీయొచ్చండి, తీయరాదు కాబట్టి 00 పెట్టుకోవాలి, మైనస్ పెట్టాలి. ఇక్కడ 67 నుంచి 21 ఈజీ అవుతుంది కదా. అప్పుడేమవుతుంది? 6 నుంచి 2 తీసేయడం ఈజీ కదా, 4. అప్పుడు 7 నుంచి 1 తీసేయండి, 6 అవుతుంది. అప్పుడేమవుతుంది? 77. ఇక్కడ 46 ఉంది, ఏమవుతుంది? 54.
ఇదే కదంటే మన ఆన్సర్. ఎంత సింపుల్ వేసామండి. ఈ విధంగా మీరు క్యాల్కులేషన్లో మనకి ఇవి ఉపయోగపడతాయి. ఇవి మీరు జాగ్రత్తగా ఒక దాదాపుగా 20 నుంచి 30 నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ డైలీ కేటాయించండి. మార్నింగ్ సీజన్లో మీకు ఈజీగా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరగడం వల్ల మీరు ఎస్ఐ కానిస్టేబుల్లలో ఎక్కువ క్వశ్చన్ చేయగలుగుతారు. మీరు ఎస్ఐలో 100 మార్క్స్ క్వశ్చన్ ఆర్థమెటిక్ ఉంటుంది, 100 రీజనింగ్ ఉంటుంది. 100 మార్క్స్లలో మీరు కనీసము 85-90+ వేస్తే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అదేవిధంగా మీరు కంపల్సరీ డైలీ నేను చెప్పే వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ మీరు డైలీ ఒక్క 1 అవర్ మార్నింగ్ పూట 1 అవర్ ఫ్రెష్ మైండ్తో చేశారనుకోండి, ఈజీగా మీకు ఇక మళ్ళీ తర్వాత చేయాల్సిన అవసరం లేదు. ఒక 24 డేస్ చేయండి అండి. 24 డేస్, జస్ట్ 24 డేస్. 24 డేస్ కాకుండా కానీ 20 డేస్ చేయండి డైలీ మీ ప్రాక్టీసు. ఆ తర్వాత మళ్ళీ మీరు 1 మంత్ తర్వాత చేసినా మీకు గుర్తుంటుంది. ఎందుకంటే మనకు దాదాపుగా ఇవి ఆటోమేటిక్లో చాలా సార్లు వస్తాయి. అదేవిధంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనము 4 వీడియోస్, లాంగ్ వీడియోస్ 4 వేదిక్ మ్యాథ్స్ అనే 4 వీడియోస్ అప్లోడ్ చేసాము. అవి ఖచ్చితంగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీటిని నెగ్లెక్ట్ చేయకండి ముఖ్యంగా. ఓకేనా? అన్నీ తెలిసినవే ఉంటాయి కానీ ఏమీ తెలియవు. ప్రతి దాంట్లో కొత్తదనం ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రండి, ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడేమో 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. 4 డిజిట్ నెంబర్ నుంచి 4 డిజిట్ నెంబర్ తీయాలి. ఇక్కడ చూడండి, ఇలాంటి మనకు ఎగ్జామ్స్లో వస్తాయి. ఎగ్జామ్స్లోనే డైరెక్ట్ ఇవే ఇవ్వడండి, సింప్లిఫికేషన్లో వస్తుందండి. ఓకేనా? వీటిని మనం ఎట్లా సింపుల్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 పేర్ వేసుకోవాలండి. ఇవి 2 ఇవి 2 ఇవి 2 ఇవి 2 చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఈ నంబర్ చిన్నగా, ఈ 78 కంటే ఇది చిన్నగా ఉంది కదా. ఓకే, రైట్. 94 నుంచి చిన్నగా ఉంది కదా. ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్క నంబర్ నుంచి ఒక్కొక్కటి తీసేయండి. అప్పుడేమవుతుంది, 7 నుంచి 3 తీసేది ఎంత? 4. 8 నుంచి 7 తీసేయండి 1. 9 నుంచి 1 తీసేయండి 8. 4 నుంచి 3 తీసేయండి 1. ఇదేనండి మన ఆన్సర్. అదేవిధంగా ఇది చూడండి, పేరు వేయండి. పేరు వేసి చేస్తే మనకు 64 నుంచి 42 తీసేస్తే ఎంత? 64 42. 6 నుంచి 4 తీసేస్తే ఎంత? 2. 4 నుంచి 2 తీసేయండి 2. ఓకేనా? 00. ఎందుకు 00? ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ చిన్న నెంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది. 2 పేరు కదండి. ఇక్కడ 89 నుంచి 93 తీసేయగలుగుతామా? లేదు. కాబట్టి 93 నుంచి 89 తీసేయాలి. అప్పుడేమవుతుంది? 4 అవుతుంది. -4. అప్పుడేమవుతుందండి? 2 1 9 6. ఓకేనా? ఈ విధంగా తీసేయాలి. అదే విధంగా ఇది చూద్దాం. ఇక్కడ 2 పేరు వేయండి, ఇక్కడ 2 పేరు వేయండి, ఇక్కడ 2 పేరు వేయండి, ఇక్కడ 2 పేరు. అప్పుడేమవుతుంది? 89 నుంచి 81 ఎంత అండి? ఎంత? 89 నుంచి 81 08 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా 27 నుంచి 97 తీస్తామా? తీయలేం కాబట్టి 00 పెట్టుకోండి. ఇక్కడ మైనస్ అవుతుంది. అప్పుడు 27 ఉంది, 97 ఉంది. తీసేయగలుగుతామా? తీసేయలేము. అప్పుడు 97 నుంచి 27 తీసేయండి. 9 నుంచి 2 పోతే ఎంత? 7. 7 నుంచి 7 పోతే 0. అవునా? అప్పుడేమైతే 800 నుంచి 70 తీసేయండి. అప్పుడు 730. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 2 పేర్, ఇక్కడ 2 పేర్, ఇక్కడ 2 పేర్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 98 నుంచి 45 తీసేయాలి. ఎంత అవుతుందండి? ఇప్పుడు 9 నుంచి 4 తీసేయండి, 5 అవుతుంది. అవునా? 8 నుంచి 5 తీసేయండి, 3 అవుతుంది. అదేవిధంగా 76 నుంచి 32 ఈజీగా తీసేయచ్చు కదా. 7 నుంచి 3 పోతే 4, 6 నుంచి 2 పోతే 4. ఇదే కదండి మన ఆన్సర్. అదేవిధంగా చూడండి, ఇవి పేరు వేయండి. ఓకేనా? 96 నుంచి 45 తీసేయాలి. ఎంత అవుతుంది? 9 నుంచి 4 తీసేయండి, 5 అవుతుంది. 6 నుంచి 5 తీసేయండి, 1 అవుతుంది. ఇక్కడ చిన్న నెంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది. 00s పెట్టుకోండి. ఎందుకు పెడుతున్నామో తెలుసా? 00s ఇక్కడ చూడండి, ఇక్కడ థౌజండ్ ప్లస్ ఉంది కాబట్టి 2 zeros పెట్టాం. ఇక్కడ చూడండి, 1000s ఉంటే 3 zeros పెట్టాలి. కానీ మనం ఇదేంటిది? యూనిట్. ఇదేంటిది?
10th, ఇదేంటిది 100, ఇది 1000. అదేవిధంగా ఇక్కడ మనం 96 నుంచి 45 తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము 100 ప్లేస్లో ఉంది కాబట్టి 2 zeros. అదేవిధంగా 32 ఉంది, 76 పోతుందండి, పోదు కాబట్టి 2 zeros పెట్టినాం. అదేవిధంగా ఇప్పుడు 7 నుంచి 32 నుంచి 76 తీసేయాలి కాబట్టి 76 నుంచి 32 తీసేయాలి కాబట్టి 7 నుంచి 3 తీసేయండి 4 అవుతుంది. 6 నుంచి 2 తీసేయండి మళ్ళీ 4 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు 50 ఏమవుతుంది అప్పుడు 66 అవుతుంది, సారీ 54 అవుతుంది, 56 ఇవి రెండు కూడితే మళ్ళీ 100 అవుతాయి, 56 44. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూద్దాం డెసిమల్స్ క్వశ్చన్స్. డెసిమల్స్ ఉన్నాయని కంగారు పడాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే మనకి 3.0 కాబట్టి. ఇక్కడ 7 నుంచి 5 తీసేయండి 3 ఏమవుతుంది, ఇక్కడ 8 నుంచి 5 తీసేయండి. ఇక్కడ 4 ఉంది, 4 నుంచి 1 తీసేయండి. సేమ్ ఇంతకుముందు మనం చేసాం చూసారా, అదే విధంగా చేయాలి. పాయింట్లను వదిలేయండి. పాయింట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఒకటి తర్వాత పెట్టండి. ఇక్కడ ఏముంది 4 ఉంది కాబట్టి 1, ఇక్కడ 0, ఎందుకు 10th ప్లస్లో ఉంది కాబట్టి. 6 నుంచి 9 పోతుందా, పోతలేదు కాబట్టి 9 నుంచి 1 తీసేయాలి కాబట్టి ఏమవుతుంది -3, అంటే అప్పుడు ఏమవుతుంది 2.27 అయితే 2.7 అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ పాయింట్, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, అంటే మనకు ఆన్సర్లో కూడా 1 డిజిట్ తర్వాతనే పాయింట్ వస్తుంది. అదేవిధంగా చూడండి 8 నుంచి 5 తీసేయండి ఏమవుతుంది 3 అవుతుంది. అవునా? 4 నుంచి 9 పోతుందా, పోతలేదు కాబట్టి 0 పెట్టండి. అదేవిధంగా 4 నుంచి 9 పోదు కాబట్టి 9 నుంచి 4 తీసేయండి, అప్పుడు ఏమైతే -5 అవుతుంది, అప్పుడు ఏమవుతుంది 2.5 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా 63 ఈ పేరు వేయాలండి. అవునా? ఇది పేరు వేయాలి. ఇది 63 నుంచి 2 తీసేయండి. 2 తీసేసినప్పుడు ఏమవుతుంది 61 అవుతుంది. 9 నుంచి 7 పోతుంది కదా, ఈజీగానే పోతుంది 2. అదేవిధంగా ఇది చూడండి 6.84 0.37. ఇక్కడ 6 నుంచి 0 తీసేస్తాం కాబట్టి 6. 84 ఉంది కదా, 84 నుంచి 37 తీసేయండి, ఈజీగా తీయచ్చు కదండి. 8 నుంచి 3 తీసేస్తే 8 నుంచి 3 తీసేస్తే 5. 4 నుంచి 7 తీసేస్తామా, తీసేయము కాబట్టి 4 నుంచి 7 తీసేయం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ 60 ఉంది కదా, 6.84 మైనస్ 0.37 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని డైరెక్ట్గా ఇక్కడ పాయింట్ ఉంది, ఇందాక ఆల్రెడీ మనం 3 డిజిట్ నెంబర్ నేర్చుకున్నాం కదా, 3 డిజిట్ నెంబర్ నేర్చుకున్నాం కాబట్టి ఇవి 2 పేర్స్ అవుతాయి, లేదా ఇవి 2 పేర్స్ వేయండి. అవునా? ఇక్కడ చూడండి 63 నుంచి మనం 3 తీసేస్తే ఎంత 65. జస్ట్ పాయింట్ పక్కన పెట్టండి. ఇక్కడ 2, ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉంది, 1 డిజిట్ తర్వాతనే మనం తర్వాత పెట్టుకుందాం. ఇక్కడ 0. అవునా? ఇక్కడ 4 నుంచి 7 పోతుందా, పోతలేదు కాబట్టి 7 నుంచి 4 తీసేయాలి కాబట్టి -3. అప్పుడేమవుతుంది 647 అవుతుంది, అంటే పాయింట్. అవునా? 649. ఇక్కడ 86.8 ఉంది, -53.4 ఉంది కదా. ఇది మీకు హోంవర్క్ అండి, మీరు కామెంట్ బాక్స్లో తెలపాలి. ఓకేనా? ప్రతిదీ కూడా నేను చెప్తే బాగుండదు, మీకు కూడా అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా అని నేను ఎట్లా తెలుసుకుంటాను, ఇది కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ చేయండి. చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియో చేయగలుగుతాను. మీరు కామెంట్ చేయండి, నేను ఎలా చేస్తాను. ఒక్కసారి కామెంట్ బాక్స్కి వెళ్ళాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లలో మీకు చెప్పండి ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, మన డౌట్స్ ఉంటే అడగండి. ఏం చూడడం వెళ్ళిపోవడం కాదండి, చూడాలి, చూసి కామెంట్ చేయాలి. వీడియో ఎలా అనిపించింది, బాగా అనిపించిందా, లేకపోతే మీకు ఇంకా కొత్త అప్డేట్ కావాలా అడగాలి కదా. మీరు ఎలా ఉంది కంపల్సరీ షేర్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని చూడండి అండి, ప్రతి వీడియోలో నా దాంట్లో ప్రతి వీడియోలో కూడా కొత్త కంటెంట్ ఉంటుంది. మీరు అనుకుంటారేమో తక్కువ కంటెంట్ ఉంటుంది, స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్లోకి వచ్చి ఎలా అనిపించిందో అక్కడ
టైప్ చేయండి. ఒక నార్మల్గా చూసింది కదా మాకు వస్తుందిలే ఇది అని ఎప్పుడు చేయకండి. అట్లా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. చూసిన తర్వాతనే మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. నేను ఫర్దర్గా మీరు కామెంట్ చేస్తూ ఉంటే మీకు ఏం కావాలో, అది ఏ చాప్టర్ కావాలో, ఏది కావాలో అని మీకు చెప్తూ ఉంటాను. ఓకే, మీరు దాన్ని బట్టి నేను మీకు మూవ్ అవుతాను. అదేవిధంగా నెక్స్ట్ దీని తర్వాత మనకు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఉంటుంది, ట్రిప్లెట్, పైథాగోరస్ ట్రిప్లెట్ వచ్చిందంటే దాదాపుగా మెన్సురేషన్లో ఒక 40% మాత్రం వితౌట్ ఫార్ములాతో చేయొచ్చు. 40%. కాబట్టి ట్రిప్లెట్ ఎట్లా దాని పోస్ట్ మార్టం మొత్తం నేర్చుకుంటాం ట్రిప్లెట్ది. ఓకే,